మీ 'బిగ్ బాస్' టీమ్‌లో అంటే మీకు బాగా క్లోజ్ అఖిల్ గారు. సో, అభిజిత్ గారు మొన్నటిదాకా కనిపించలేదు అనుకుంటే ఇప్పుడు ఆయన మిస్ పర్ఫెక్ట్‌తో ఆయన ఇంట్రొడ్యూస్ అయిపోయారు. వచ్చేస్తున్నారు ఆయన కూడా. సో, అఖిల్ గారు ప్రాజెక్ట్ ఏమన్నా ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? మీతో నాకు షేర్ ఐడియా లేదు చేసుకోవడం? బ్రో. అఖిల్ గురించి నాకు ఐడియా లేదు. ఈస్ హ్యావింగ్ సమ్ సెపరేట్ జోన్. అక్కడే మాట్లాడినారులే. ఈజ్ నాట్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు మీ. నేను ఎక్కువ పర్సనల్కి వెళ్ళలేదు, అతను టచ్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు గ్రూప్లో కూడా యాడ్ చేద్దామని అనుకున్నాను, బట్ ఈజ్ హ్యావింగ్ సమ్ పర్సనల్ స్పేస్ కాబట్టి దెన్ ఐ రెస్పెక్ట్ దట్ స్పేస్. బట్ ఐ లైక్ ఇట్ అన్న. అంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే స్ట్రైట్ చెప్తారు. ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఇంకొకరు అవతల వాడు దాన్ని మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ కూడా అడగడం. ఎండ్ చేసేస్తారు అక్కడ టాపిక్. మరి అంతే కదా, నాకు ఇప్పుడు తెలిస్తే తెలుసు అని అవును. చెప్తా. నేను ఏడికి చెప్పారు, అఖిల్ ఏం చెప్తాడో నాకేం తెలుసు. ఏం చెప్తే నాకేం సూపర్ అన్న, మంచి క్వాలిటీ. సో సార్, అంటే మీరు చూడడానికి చాలా అంటే మీరు కొంచెం పెద్దవారు, అందరిలో పెద్దరికంగానే కూర్చున్నారు. కనిపిస్తున్నానా? పెద్దరికంగానే కూర్చున్నారు, చాలా రిజర్వ్డ్గా కనిపిస్తున్నారు. బట్ ఇంత కామెడీ ఊరికే మీరు జనరేట్ చేయలేరు కదా. సంథింగ్ మీరు లోపల ఇంకొక మనిషి ఉండాలి. సంథింగ్. సో ఆయన గురించి చెప్తాను నేను ఒకటి. ఆయన గురించి, మా ప్రొడ్యూసర్ గురించి ఐ జస్ట్ వాంట్ టు టాక్. రెండు ఓకే. ఆపండి, ఆపమన్నావా? కాదు. సో మా ప్రొడ్యూసర్ పాషా, సింపుల్ ఫ్యామిలీ, సింపుల్ లైఫ్, మన లెక్కనే. ఏదో 4 రాళ్ళు ఏదో సంపాదించిండు, అది తీసుకొచ్చి మొత్తం పెట్టేసిండు. ఏదో 10 కోట్లు ఉన్నాయి, ఒక 4-5 కోట్లు పెట్టిండు అనేటట్టు కాదు. ఆయన దగ్గర 3 కోట్లు ఉంటే 5 కోట్లు పెట్టాడు మనిషి. అలాంటి మనిషి పాషాబాయ్ అనేటోడు. ఆయన కష్టం, ఈ సినిమా ఎంత కష్టపడ్డాడు. నేను అది చూసే తర్వాత నేను దిగడం జరిగింది ప్రొడక్షన్లో. ఓకే, పెట్టినా ఓకే, నేను మళ్ళీ సంపాదించుకోగలుగుతాను, మళ్ళీ నేను ఇంకో సినిమా చేస్తానేమో, లేకుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ గెట్ బ్యాక్ అవుతానేమో. సో బట్ ఆయనకి ఇది చాలా ఇంపార్టెంట్. బూట్కర్ ఆయన కోసం. సెకండ్ థింగ్, శ్రీకోనేటి ఈజ్ హ్యావింగ్ సారీ పాషాబాయ్ గురించి చెప్పిన మా ప్రొడ్యూసర్ గురించి. ఇక్కడ ఎవ్వరు లైక్ సౌండ్ పార్టీ ఎవరు కాదండి. ఇక్కడ ఈ టెక్నీషియన్స్లో కూడా ఎవరు లైక్ సౌండ్ పార్టీ కాదు ఎవరు. ఇది అందరు కష్టపడి ఒక ముందుకు వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నా ఫ్రెండ్ పండుగాడు కానీ వీళ్ళందరూ లైక్ అందరు కష్టపడి ముందుకు వెళ్తున్నారు. ఈవెన్ మామిడి సిటీ శ్రీనివాస్ అన్న కూడా సపోర్ట్ చేస్తున్నాడు. సో ఎవ్రీ వన్ ఆర్ లైక్ స్ట్రగ్లింగ్ ఓన్లీ హియర్.